ఈ ఏడాదిలో విశ్వక్ సేన్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో సినిమా మెకానిక్ రాకీ. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత ప్రేక్షకుల తీర్పును కోరుకున్న సినిమా ఇది. ఈ వారం విడుదలైన సినిమాల్లో బలమైన ప్రచారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది ఈ సినిమా. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో నటించారు. అలాగే ఈ సినిమా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది 2 రోజులు. మూడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి టాలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ ప్రకారం చూద్దాం. సినిమా టాక్ అయితే బాగానే వచ్చింది. ముందు నుంచి ఈ సినిమాకి మంచి హైప్ ఇచ్చారు. అలాగే స్టోరీ వైజ్ విశ్వక్ నటన కూడా అంతా బాగుందని టాక్ వచ్చింది. తొలి 2 రోజులు కూడా ఓవరాల్గా 50% ఆక్యుపెన్సీ నిలబడింది. మూడో రోజు కూడా ఆక్యుపెన్సీ 45% కనిపిస్తుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే నగుమోము రాకేష్ అలియాస్ రాకీ విశ్వక్ సేన్ బీటెక్ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు. తండ్రి రామకృష్ణ, నరేష్ వీకే అతను నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్గా సెటిల్ అవుతాడు. గ్యారేజ్లో రిపేర్లు చేయడంతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాడు రాకీ. రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయా, శ్రద్ధా శ్రీనాథ్ అలాగే ప్రియ, మీనాక్షి చౌదరి వస్తారు. రాకీ చదువుకునేటప్పుడు తన మనసుకు దగ్గరైన అమ్మాయి ప్రియ, తన స్నేహితుడి చెల్లెలు కూడా. వీరిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం మొదలనుకునేలోపు నాటకీయ పరిణామాలతో కాలేజీ వదిలేస్తాడు రాకీ. డ్రైవింగ్ స్కూల్ కారణంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తారు. ప్రియా గురించి రాకీకి తెలిసిన కొత్త విషయాలేంటి, ప్రియా కోసం రాకీ ఏం చేశాడు, వారిద్దరి జీవితాల్ని మాయ ఎలా ప్రభావితం చేసింది, ఈ విషయాలన్నీ తెరపై చూడాల్సిందే. ఇది ఫక్తు కమర్షియల్ సినిమాగా తీశారు. నేటి తరం ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అంశం ఇందులో ఉందనేది టాక్ వస్తుంది. విశ్వక్ సేన్ ఓల్డ్ గెటప్లో కనిపించి చేసిన హంగామా చాలా అలరిస్తుంది. ద్వితీయార్థం సినిమాకి ప్రధాన బలం. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అయితే హైలైట్గా నిలిచింది. అనూహ్యమైన మలుపులు సినిమాని రక్తి కట్టిస్తాయి. ప్రతి పాత్ర కూడా కొత్త మలుపుతో తీర్చిదిద్దారు దర్శకుడు. మధ్యతరగతి ఆశ అవసరాల్ని ఆసరాగా చేసుకుని కొంతమంది చేసే మోసాల నేపథ్యాన్ని ఇందులో అద్భుతంగా చూపించారు టేకింగ్ విషయంలో. విశ్వక్ ఇదివరకట్లాగే తనకు అలవాటైన పాత్రలు అద్భుతంగా చేశారు. హుషారైన నటనతో ఈ పాత్రలో ఒదిగిపోయారు రాకీగా. ఇక మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్కు బలమైన పాత్రలు వచ్చే ఇద్దరు చాలా అందంగా కనిపించారు. వారి పాత్రలో నటనకు ప్రాధాన్యత ఉంది. ఇక మిగిలిన నటీనటులు సునీల్, నరేష్, హర్షవర్ధన్, రూడీస్ రఘు అలాగే హర్ష కీలకమైన పాత్రలో మెప్పించారు. సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ఇక బిజోయ్ నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలమైంది. ఇప్పటివరకు ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. టోటల్గా 4 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేస్తున్నట్టు టాక్ అయితే నడుస్తోంది. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511